2 ప్రశ్నలతో ముగిస్తాను. తప్పకుండా. మీరు స్పష్టంగా నిజాయితీగా సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు మీరు మార్కెట్లోకి వచ్చి? ఆల్మోస్ట్ 15 years అవుతుంది. 15 years కంప్లీట్ అయిపోయింది. ఈ 15 yearsలో డిజిటల్ మార్కెట్ ఏ విధంగా పెరిగింది? అండ్ ప్రమోషన్స్ విషయంలో తీసుకున్నాం అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు మార్పులు వచ్చాయి. అంటే మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా అంటే మార్కెట్ మీద ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది ప్రమోషన్ చేస్తూ ఉంటారు. సో దీన్నే చాలామంది తెలియక తెలుసో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం ఏదో ఒకటి జరుగుతుంది. కానీ వన్స్ ఒకసారి దాంట్లో దిగిన తర్వాత మళ్ళీ వెనక రావడం కష్టమైపోయి అంటే ఇట్స్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది బయట చెప్పుకోలేక ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది ఇంతవరకు బయటికి రాలేదు కానీ ముందు ముందు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఎంతవరకు ఇది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? అంటే ఒకప్పుడు యాడ్స్ రూపంలోనే ఉన్నాయి, పెద్ద పెద్ద హీరోలతోటి యాడ్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, జస్ట్ సోషల్ మీడియాలో కొంతమందికి 1,00,000 మంది 2,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. సో దాన్ని చూడటం, ఇమీడియట్గా వాళ్ళు కాంటాక్ట్ అవ్వటం, రకరకాలుగా ప్రభావాలకు గురవటం ఇలా జరుగుతున్నాయి. దీనిపై మీ ఉద్దేశం ఏంటి? డిజిటలైజేషన్ పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది మార్కెట్లో. 2018లో అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి డిజిటల్ మార్కెటింగ్ 2022-23కి వచ్చేసరికి బాగా పుంజుకుంది మార్కెట్లో. 2023 నుంచి మార్కెట్ చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ డిజిటలైజేషన్ చాలా స్పీడ్గా అవుతుంది. దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్ పెరిగారు, మార్కెట్ గేమ్ చేంజర్స్ వచ్చారు, దాంతోపాటు సపరేట్ డిజిటల్ యాక్టివిటీ చేస్తామని ఆఫీసెస్ పెట్టారు. సో సర్వీసెస్ పెట్టారు. సో దీనివల్ల అవుతుందంటే ఒకటి బిజినెస్ మ్యాన్కు తన ప్రోడక్ట్ని తన అందరి కస్టమర్కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో ఆండ్రాయిడ్ మొబైల్ లేని వాళ్ళు ఎవరు లేరు. సో మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్కి కానీ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్కి కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి రీచ్ అవ్వడానికి యాక్సెసిబిలిటీ ఈజీగా పెరిగింది. అది నెంబర్ 1 అడ్వాంటేజ్. రెండోది మీరు చెప్పినటువంటి ఏదన్నా డిసడ్వాంటేజ్ ఉన్నాయంటే డెఫినెట్గా ఉండొచ్చు, కొన్ని ప్రాజెక్ట్లో ఉంటాయి. ఈ డిసడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం కంపల్సరీ లీగల్గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి మనకు, అవి చెక్ చేయాలి. మేజర్గా మీరు చూస్తున్న ప్రాపర్టీ ఉందనుకో, హెచ్ఎండి లిమిట్స్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఫ్లాట్కి వెళ్ళారనుకోండి, లేదా అపార్ట్మెంట్కి వెళ్ళారనుకోండి, దీనికి హెచ్ఎండి ఉంటుంది, దానికి హెచ్ఎండిఏ ఉంటుంది, అప్రూవల్స్ ఉంటాయి. ఎల్పి లేఅవుట్ పర్మిషన్స్ ఉంటాయి, దానికి కన్స్ట్రక్షన్ పర్మిషన్, లేఅవుట్ పర్మిషన్ ఉంటుంది. సేమ్ టైంలో రేరా ఉంటుంది, లింక్ డాక్యుమెంట్ ఉంటుంది, సేల్ డీడ్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, డెవలప్మెంట్ రేషియో ఉంటుంది. ఇవన్నీ చెక్ చేయాలి మనం. ఇవన్నీ చెక్ చేయకుండా ప్రాజెక్ట్ ఉంది కదా అని ఇన్ఫ్లుయెన్సర్ మీకుంటే ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇవన్నీ చెక్ చేయడు. దానివల్ల జరిగే నష్టాలు ఏంటి? డెఫినెట్గా నష్టం ఉంటుంది. అన్నీ చెక్ చేయకుండా ఉంటే ఇన్ఫ్లుయెన్సర్ నాకేం సంబంధం లేదంటే రేపు అవసరమైతే వీడియో డిలీట్ చేసుకుని కూర్చుంటాడు. అంతే. సో మనము దీన్ని లీగల్గా మనం ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా మనము ఇవన్నీ చెక్ చేయాలి. మనం ఇటువంటి లీగల్ ఇష్యూస్ రియల్ ఎస్టేట్లో ఎంత వెతికినా కానీ ఎక్కడో ఒక మూల మళ్ళీ ఒక లూప్ హోల్ దొరికిద్ది అంటారు. ఎంత తెలుసుకున్నా కానీ ఎక్కడో ఒక చిన్న పాయింట్ అయితే ఉంటుంది. నేనేమంటా అంటే ఇప్పుడు ప్రతిసారి చెప్పేది, మీరు ఒక 50 lakhs పెట్టి ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఒక 15,000 10,000 పెడితే లీగల్ ఒపీనియన్ వస్తుంది మీకు. ఏదో అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఇవాళ ప్రతి కంపెనీ కూడా మీకు లింక్ డాక్యుమెంట్ ఇస్తే ఏదైనా ప్రొవైడ్ చేస్తుంది. నీ లీగల్ ఒపీనియన్ బాగాలేకపోతే నా డబ్బులు నాకు రిఫండ్ చేయి, నేను కట్టిన బుకింగ్ అమౌంట్ ఇనిషియల్ పేమెంట్. లేదు నాకు లీగల్ ఒపీనియన్ కరెక్ట్గా ఉంటే నీ దగ్గర బుక్ చేస్తా. అది ముందుగా మాట్లాడుకొని వెళ్ళి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు 15,000 కోసం ఆలోచిస్తే 50 lakhsకి ఎఫెక్ట్ అవుద్ది. సో అది లేదు, మీకు ఎవరైతే అడ్వైజర్ వచ్చాడో, మీ దగ్గర అడ్వైజర్ ఎవరైతే చెప్పారో అతన్ని అడగండి. మీకు ఎల్పి నెంబర్ ఉందా, రేరా ఉందా, సేల్ మీరు ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఏ మోడ్ ఆఫ్లో డెవలప్మెంట్ చేస్తున్నారు, మీ రేషియో ఎంత, మీ రేషియోలో ఏ ఫ్లాట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేయొచ్చు మనం. లేదు మనం ఈసీ తీసాము, ఈసీ తీస్తే ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది, ఇవన్నీ మనం బేసిక్ అన్నీ మనం జనరల్గా చూసేటన్నీ తెలుస్తాయి. లేదు ఇంకా ఇన్డెప్త్గా చెక్ చేయాలంటే మీరు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. డెఫినెట్గా తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఏ విషయమైనా ఏ టెక్నాలజీ వచ్చినా మంచి చెడు 2 ఉంటాయి. మంచిని ఎక్కువ యాక్సెప్ట్ చేయాలి, చెడుని మనం ఫైండ్ అవుట్ చేసేసి. అదే నేను ఎందుకు అడిగానంటే ప్రశ్న, డిజిటల్ వచ్చిన తర్వాత ఒకసారిగా మార్కెట్ని హైక్ తీసుకుని వెళ్ళారు, ఓకే, లాస్ట్కి స్లో డౌన్ అయిపోయింది. అవును, అంటే ఇప్పుడు ఇవాళ ఏమైందంటే ఈవెన్ వెజిటేబుల్ అమ్మే వాళ్ళు కూడా డిజిటల్ చేస్తున్నారు. మా దగ్గర ఫ్రెష్గా ఉన్నాయి, ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ మార్కెట్ కొత్తదనం క్రియేట్ చేసుకున్నారు. ఎవరికి తగ్గిన స్పేస్ వాళ్ళు క్రియేట్ చేసుకొని మార్కెట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇవాళ ఎంత రీచబుల్ ఉంటే అంత బిజినెస్ జరిగే అవకాశం ఉంది. సో మార్కెట్లో ఎక్కువ పోవడానికి ఛాన్స్ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాని నమ్ముకొని చేస్తున్నారు. ఇదే సోషల్ మీడియాని నమ్ముకొని కొన్ని అద్భుతాలు చూశారు, ఇదే సోషల్ మీడియాని చూసుకొని నష్టపోయారు. అవును,
ఎప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్తుండే కదా, ఇవాళ ఏఐ వచ్చింది, ఏఐ వల్ల కంటెంట్ క్రియేటర్స్ అవుతున్నాయి, ఏఐ వల్ల Yes. బ్లఫ్ వీడియోలు రైట్ చేసి చేసి పంపిస్తున్నారు, ఫేస్ మాస్క్ చేసి పంపించేస్తున్నారు. సో ఏఐ వాడుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది, దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తున్నారు. సో టెక్నాలజీ మనం మంచి ఏమైనా చేస్తారు ఎవరు కూడా, మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా దీంట్లో తయారవుతున్నారు. సో దేనికి దానికి అడ్వాంటేజ్తో పాటు డిసడ్వాంటేజ్ కూడా మార్కెట్లో ఉంటుంది. ఓకే. మార్కెట్ ఏంటి సార్ పొజిషన్ ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 2 years కంప్లీట్ అయిపోతుంది గవర్నమెంట్. నవంబర్ నుంచి కొద్దిగా మార్కెట్ పాజిటివ్గా కనపడుతుంది. మనకు మధ్యలో సంక్రాంతిలో ఒక 1 month మార్కెట్ ఎంత పర్సంటేజ్ అప్ పెరిగింది? డెఫినెట్గా మనకు అంతతో కంపారిజన్ 20-25% మార్కెట్ పెరగడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అంటే గవర్నమెంట్ పాలసీస్ ఒకటి, మార్కెట్ రెసిషన్ నుంచి స్టేబుల్ అవుతున్నాం ఒకటి, 2 ఇంకొద్ది మార్కెట్ స్టేబుల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గోల్డ్ ప్రైస్ ఒకటి అన్సర్టనిటీ ఒకటి తగ్గాలి, రెండోది షేర్ మార్కెట్ కొంతవరకు పర్లేదు స్టేబుల్ అవుతుంది. సో ఇవన్నీ తగ్గితే ఆల్మోస్ట్ మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అయినట్టు. ఇంకో 6 monthsలో మార్కెట్ పడుతుంది. అయినప్పటికీ కూడా ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఉన్నారు, డబ్బులున్న వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రాపర్టీ తగ్గినాయి లాస్ట్ 2 years నుంచి. ఎవరు కూడా ఏ ఇన్ఫ్రా కంపెనీ కానీ డెవలపర్ కంపెనీ కానీ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయలేదు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులనే సేల్ చేస్తున్నారు. ఈ లాస్ట్ 2 months నుంచి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది మార్కెట్లో. సో డెఫినెట్గా మార్కెట్ ఇప్పటి నుంచి పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. ఎందుకంటే క్లయింట్స్ కూడా పెరిగారు, అంతకుముందు ఉన్న కంపారిజన్ అయితే 5-10% క్లయింట్స్ ఓవరాల్గా పెరిగారు. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి అంటున్నారు, ఏ వైపు ఎక్కువ స్టార్ట్ అవుతుంది? ఎక్కువ వెస్ట్ సౌత్ ఎక్కువగా ఉంది ఇప్పుడు, సౌత్ వెస్ట్, షాద్ నగర్ అట్ సేమ్ టైం ఫ్యూచర్ సిటీ, ఈ 2 మార్కెట్ బాగా నడుస్తున్నాయి. ఎందుకంటే కొద్దిగా ప్రైస్ వైజ్ కానీ లేకపోతే సిటీ కనెక్టివిటీ పరంగా కానీ న్యూ డెవలప్మెంట్స్ కానీ న్యూ సెచెస్ రావడం వల్ల ఏంటంటే బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే, సాగర్ హైవే, ఈ 3 హైవేల్లో కొంచెం మార్కెట్ కనపడుతుంది. వెస్ట్ కొద్దిగా స్లో అయింది, ఎందుకంటే ప్రైసెస్ కొద్దిగా ఎక్కువగా పెరగడం వల్ల వెస్ట్ స్లో అయింది, కొద్దిగా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అప్ టు సదాశివపేట దాకా వెళ్ళాల్సిన దానివల్ల కొద్దిగా తగ్గింది. ఇటు మళ్ళీ భువనగిరి వరకు కొద్దిగా మార్కెట్ కొద్దిగా స్టేబుల్గా నడుస్తుంది. ఎంప్లాయీస్ అండ్ ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయా? తగ్గాయండి. మార్కెట్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? డెఫినెట్గా ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా 60-70% ఇన్వెస్టర్స్ అంతా కూడా ఐటీ వాళ్ళే ఉంటారు మార్కెట్లో. సో అది ఐరైజ్ కానీ, అపార్ట్మెంట్ కానీ, విల్లా కానీ, ఓపెన్ ఫ్లాట్ కానీ, ఏదైనా కానీ ఓవరాల్ మార్కెట్ షేర్లో వాళ్ళది ఒక 50-60-70% అనుకున్నా, అట్లీస్ట్ ఒక 50% అన్నా వాళ్ళది ఉంటుంది. సో మార్కెట్ రెసిషన్ వాళ్ళందరూ మొన్నటిదాకా వాళ్ళు కూడా భయపడ్డారు, ఇప్పుడు కొద్దిగా స్టేబుల్ అయింది మార్కెట్, వాళ్ళు బయటకు వస్తున్నారు ఇప్పుడు.